సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా డిఎస్సి రాసే అభ్యర్థులకు అందులో నాన్ మ్యాథ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మనము మ్యాథమెటిక్స్ అని చెప్పొచ్చు. ఒక మ్యాథ్స్ విద్యార్థి ఖచ్చితంగా ఈజీగా మ్యాథ్స్లో మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ ఒక నాన్ మ్యాథ్స్ అభ్యర్థి సబ్జెక్ట్స్ అని చదువుతాడు, కానీ మ్యాథ్స్కి వచ్చినప్పటికీ వెనకపడి మార్క్స్ ఖచ్చితంగా పోతాయి. ఎందుకంటే ఒక మ్యాథ్స్ నుంచి మనకి 24 మార్క్స్ వస్తాయని సంగతి కూడా మీకు తెలుసు. ఒక మ్యాథ్స్ అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా 20+ మార్క్స్ ఈజీగా సంపాదించుకునే క్యాపబిలిటీ ఉంటుంది. కానీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థి పరిస్థితి ఏంటి? సాధారణంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థికి ఎలా ఉంటుందనంటే, సార్ అసలు మాకు పూర్తిగా ఎటువంటి ఫండమెంటల్స్ రావు సార్, నేను ఫండమెంటల్స్ నుంచి నేను నేర్చుకోవాల్సి కొంతమంది అనుకుంటారు. మరి కొంతమందికి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కూడా డౌట్. ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి కాన్సెప్ట్ అనేది ఈజీగా వస్తుంది. మరి కొంతమందికి ఎలా రిలేషన్గా లింక్ పెట్టుకుని ఎలా సార్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా చాలామందికి ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ సందేహాలన్నీ ఉంటాయి. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము మన ఛానల్లో అసలు మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఎటువంటి ఆర్డర్లో ప్రిపేర్ అవుతాం, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కూడా మ్యాథ్స్ ఇంత ఈజీగా అనిపించేలా అవ్వడానికి లేదా చేయడానికి మా వంతుగా మేము కొన్ని వీడియోస్ కూడా చేస్తాం. అలాగే మీతో కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు వీడియోలో. రైట్. సో ఇక్కడ సాధారణంగా మనము టెట్ కానీ డిఎస్సి కానీ తీసుకున్నట్లయితే కామన్గా ఉన్నటువంటి అసలు ఏంటి సార్ అసలు టాపిక్స్ ఏముంటాయి ఎగ్జామ్లో మనకి, అసలు కామన్గా ఎగ్జామ్లో టాపిక్స్ ఏంటి సార్ ఉంటాయి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే అందులో అసలు కాన్సెప్ట్ ఏంటో మనకు తెలియాలి, సిలబస్ ఏంటో మనకు తెలియాలి. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ కానీ మనం తీసుకున్నట్లయితే ఈ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ది సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్ అండి. అలాగే అంకగణితం, రైట్, బీజగణితము ఆల్జీబ్రా అంటారు కదా, జామెట్రీ, జ్యామితి, క్షేత్రమితి, మెన్సురేషన్, దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్. సో ఇవి సాధారణంగా ఒక 6 టాపిక్స్ ఉంటాయి. ఈ 6 టాపిక్స్ని బేస్ చేసుకుని మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అప్ టు 9th క్లాస్ వరకు కూడా మీకు బుక్స్ అన్నీ కూడా వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో 10th క్లాస్ సార్ అది కొద్దిగా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మనకు ఉంటాయి, ట్రిగనామెట్రీ అటువంటి టాపిక్స్. సో ఎస్జిటికి అయితే అవసరం లేదు కాబట్టి ఇక్కడ మేము మెన్షన్ చేయలేదు. సో ఈ 6 టాపిక్స్ తీసుకుంటే ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ సంఖ్యా వ్యవస్థ. సార్ సంఖ్యా వ్యవస్థని ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, ఏ బుక్స్లో ఏ లెసన్స్ మనకి సంఖ్యా వ్యవస్థ కిందకు వస్తాయి అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సార్ ఇక్కడ సంఖ్యా వ్యవస్థ కానీ మనం తీసుకుంటే ఈ సంఖ్యా వ్యవస్థలో 4th క్లాస్ తీసామనుకుందాం మన బుక్స్. 4th క్లాస్లో పెద్ద సంఖ్యలు అనే టాపిక్ ఉంటుంది. చాలా ఈజీ సార్, మీరు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ టాపిక్ పెద్ద సంఖ్యలు. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా సరే మీరు చిన్నప్పటి నుంచి మీకు మ్యాథ్స్ అంటే కొంత అవగాహన ఉంది కాబట్టి మీరు దీన్ని ఇక్కడ ఈజీగా మీరు ఈ చాప్టర్ని ఫినిష్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము కూడా మీకు ఈ టాపిక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ అంటే అభ్యాసాలు కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం క్లియర్గా. రైట్. ఇంకా ఇదే మనకి 4th క్లాస్, 5th క్లాస్, 3rd, 4th, 5th మనకి 3, 4, 5 ఈ 3 క్లాసెస్లో అది కూడా మనకి మాయరణి సిలబస్లో కానీ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫండమెంటల్స్ ఏవైతే మన బేసిక్స్ నేర్చుకోవాలో అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక మ్యాథ్స్ అభ్యర్థి కూడా కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. మనకి కన్ఫ్యూజ్ అవుతాం, ఏంటి వియోగం అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఈ క్లాసెస్లో వాడు మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ న్యూ టెక్స్ట్ బుక్. రైట్ సార్. నా సంఖ్యా ప్రపంచం, అలాగే చతుర్విధ ప్రక్రియలు, అలాగే గుణిజాలు, కారణాంకాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. గుణిజాలు, కారణాంకాలు. ఇంకా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే భిన్నాలు. సో మనం 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ టాపిక్ కానీ తీసుకుంటే పెద్ద సంఖ్యలు, నా సంఖ్యా ప్రపంచము, మన చుట్టూ ఉండే సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియలు. ఓకే, ఈ 4 టాపిక్స్ చాలా ఈజీ అండి.
ఇందులో చతుర్విధ ప్రక్రియలు అంటే ఏమవుతాయండి? 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, ఇది వచ్చినవే. నా సంఖ్యా ప్రపంచము, సంఖ్యా విలువ అంటే ఇక్కడ ఒక సంఖ్య యొక్క విలువ ఏంటి, దాన్ని మనము ఎక్స్పెండెడ్ ఫార్మ్, విస్తరణ రూపం ఎలా రాస్తాము, అలాగే దాని యొక్క స్థాన విలువ ఎంత, సహజ విలువ ఎంత, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే సార్ మనము ఆ సంఖ్యలు ఏంటి, వాటి ఎలా విస్తరించుకుంటాం, అదేవిధంగా ప్లస్ మైనస్ ఇంటూ, ఇవన్నీ ఇక్కడ మీకు షార్ట్ కట్స్ చెప్పే ప్రయత్నం కూడా మనం చేద్దాం ఇంటూ ఇటు దగ్గర. రైట్ సార్, ఇక్కడ మరి ఏంటి సార్ 5th క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గుణిజాలు సార్. గుణిజాలు, కారణాంకాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు సార్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ అంటే, ఈ టాపిక్ని బేస్ చేసుకొని గుణిజాలు అదేవిధంగా కారణాంకాలు. సార్ ఈ టాపిక్ని బేస్ చేసుకొని మీకు 6th క్లాస్లో ఒక టాపిక్ ఉంది. అదేవిధంగా చూసారు ఇక్కడ గాసాబా, కాసాగు. ఇక్కడ గు అంటే ఏంటండి? గుణిజాలు కదా. బా అంటే భాజకాలు, కారణాంకాలు ఇందులో మనకి యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇదే టాపిక్ని బేస్ చేసుకొని మనకి క్లియర్గా చూస్తే ఇంకా మనకి బాధ్యనీయత సూత్రాలు ఉంటాయి, డివిజిబిలిటీ రూల్స్ అంటాం. వెరీ వెరీ ఈజీ అండి. అంటే ఏదైనా ఒక నెంబర్ సింపుల్గా ఎలా డివిజన్ అవుతుంది సార్, చూసిన ఎలా చెప్పొచ్చు సార్, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. వాటిని బేస్ చేసుకొని మనకి 8th క్లాస్లో సంఖ్యలతో ఆడుకుందాం. నిజంగా ఆడుకోవచ్చండి సంఖ్యలతో, మనకి టాపిక్ కానీ క్లియర్గా వస్తే. ఒక నాన్ మ్యాథ్స్ అభ్యర్థి కూడా ఈజీగా మనం సంఖ్యలతో ఆడుకునే మనం చేద్దాం. రైట్, ఓకే సార్. ఈ టాపిక్ అయిన తర్వాత ఏం నేర్చుకోవాలి సార్ మనం? సార్ ఇప్పుడైతే మనకి నెంబర్స్ కోసం తెలిసింది, నెంబర్స్ ఎలా ఎక్స్పెండ్ చేస్తామో తెలిసింది, ఫ్యాక్టర్స్ కోసం తెలిసింది, గుణిజాలు తెలుసు, కారణాంకాలు తెలిసాయి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ వెరీ ఈజీ సార్. ఇక్కడ మనకి షార్ట్ కట్ కూడా చెప్పుకోవచ్చు, మనం చెప్పుకుందాం, ఏముంది తప్పేముంది, క్లియర్గా నేర్చుకోవచ్చు. కాన్సెప్ట్ మేక్ చేసుకోండి, అది కానుంది. నెక్స్ట్ సార్ ఈ సంఖ్యలన్నీ అయిపోయిన తర్వాత, ఈ కాన్సెప్ట్ అంతా, ఈ బేసిక్ కాన్సెప్ట్ అంతా అయిన తర్వాత 6th క్లాస్లో కానీ మనం ఎంటర్ అయ్యామంటే అంతవరకు నేర్చుకున్న సంఖ్యలను వాడు డివైడ్ చేస్తాడు సార్. సపరేట్గా వాడు డివైడ్ చేస్తాడు. ఇక్కడ డివైడ్ ఎలా సార్ డివైడ్ చేస్తారు మనకు తెలుసు సార్. న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు. ఓకే సార్. అంటే ఇక్కడ మీకు చూస్తే ఈ సంఖ్యలను మళ్ళీ డివైడ్ చేస్తూ వాడు స్పెషల్గా మళ్ళీ ఏం చేశాడు సార్, ఒక్కొక్క కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్, అభ్యాసాలు ఇచ్చాడు. కొన్ని దగ్గర అయితే మనకి చాప్టర్స్ కూడా ఇచ్చాడు. చూడండి సార్, ఇక్కడ పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అలాగే అకరణీయ సంఖ్యలు. పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అలాగే అకరణీయ సంఖ్యలు. బేసిక్ కాన్సెప్ట్స్ అనుకుంటాం కానీ సార్ ఇక్కడ నుంచి మీకు కన్ఫ్యూజెస్ చేసేటటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు. ఎందుకు సార్ మనం కన్ఫ్యూజ్ అవుతాము? వాడు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇవ్వాలనుకోండి, మీకు డైరెక్ట్గా పూర్ణ సంఖ్య మనకి సింపుల్గా -7 + 2 వాల్యూ అంతా సార్ అలా ఇచ్చేస్తారు ఈజీగా. లేదు సార్, వాడు మనకి కన్ఫ్యూజ్ చేయాలి అనుకునే ఉద్దేశం కానీ వాడికి ఉంటే ఖచ్చితంగా వాడు అక్కడ ఏమి ఇస్తారంటే ధర్మాల కోసం ఇస్తాడు. సంఖ్యలో వాటి యొక్క ధర్మాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. స్థిత్యంతర ధర్మం అంటే ఏమిటి, వినిమయ ధర్మం అంటే ఏమిటి, అలాంటివన్నీ కూడా వాడు మెన్షన్ చేసి మనకి కన్ఫ్యూజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ టాపిక్లో. కానీ దాన్ని కూడా మనం ఈజీగా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం తర్వాత. సో ఇదంతా ఒక బింగ్ అయితే, ఇదంతా ఒక ఎత్తు అయితే, మనం సరదాగా చేసుకునేవి ఏమేమి ఉన్నాయంటే భిన్నాలు సార్. భిన్నాలు గొప్ప హ్యాపీగా సరదాగా మనం చేసుకోవచ్చు. భిన్నాలు అంటే ఏమిటి, భిన్నాల్లో లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. సజాతి భిన్నాలు అంటే ఏమిటి, విజాతి భిన్నాలు అంటే ఏమిటి, వాటిని ఎలా కూడిక చేస్తాము, వాటిని ఎలా డివిజన్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం. అలాగే భిన్నాల నుంచి దశాంశ భిన్నాల్లోకి ఎలా వస్తాం మనము, దశాంశ భిన్నాల నుంచి అకరణీయ సంఖ్యకి ఎలా రిలేషన్ ఉంది, ఇవన్నీ కూడా మనకి భిన్నాలు అనే టాపిక్లో మనకు ఉంటుంది సార్. ఓకేనా. సో ఇక్కడ భిన్నాలు అనేది మీకు చాలా కన్ఫ్యూజియస్ టాపిక్, అట్ ద సేమ్ టైం ఈజీ టాపిక్. మీరు కాన్సెప్ట్ కానీ క్లియర్గా నేర్చేసుకుంటే మీకు భిన్నాల మీద పూర్తి అవగాహన అయితే వచ్చేస్తుంది. సో అన్ని టచ్ చేస్తే ఇంకా లాస్ట్ ఏమని చూసారు ఇక్కడ, వాస్తవ సంఖ్యలు. 9th క్లాస్లో ఉంది సార్ వాస్తవ సంఖ్యలు. సార్ ఏంటి సార్ ఈ వాస్తవ సంఖ్యలు? ఏమీ లేదు సార్, వెరీ ఈజీ. మరి ఎంతవరకు నేర్చుకున్నవన్నీ కలిపి వాస్తవ సంఖ్యలు సార్. అంటే మనం ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, అదేవిధంగా హోల్ నెంబర్స్ నేర్చుకున్నాం, ఇంటిజర్స్ నేర్చుకున్నాం, రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు నేర్చుకున్నాం. వీటన్నింటినీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటాడు. వీటితో పాటుగా ఇంకా ఏవైనా మనకి రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే సార్ మనం ఎలా సార్ ప్రిపేర్ అవుతాం? సో మీ ప్రిపరేషన్లో భాగంగా మా వంతు ప్రయత్నం ఎలా ఉంటుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ
ఫస్ట్ మీరు ఏం చేస్తామంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ భిన్నాలు అనే టాపిక్ మొదలు పెట్టాను అనుకుందాం. భిన్నాలు అనే టాపిక్ ఒకటి మొదలు పెట్టామనుకుంటే ఈ భిన్నాలు అనే టాపిక్ మేము ఎలా స్టార్ట్ చేస్తాం సార్ అంటే ఫస్ట్ మేము మీకు ఇంట్రడక్షన్ చెప్తామండి. పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేటివ్గా. అసలు భిన్నాలు అంటే ఏమిటి, భిన్నాలు అంటే ఏమిటి పూర్తిగా మీకు పరిచయం ఇచ్చేసిన తర్వాత మీకు అందులో టైప్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా మనము కూడిక చేస్తాము, తీసివేతలు ఎలా చేస్తాము, ఒక ఆర్డర్లో చెప్పుకుంటా పోతాం. తీసివేతలు ఎలా చేస్తాము, గుణకారం ఎలా చేస్తాము, భాగాహారం ఎలా చేస్తాము సార్, వాటిని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమము, అవరోహణ క్రమం టెట్లో ఖచ్చితంగా అడుగుతారండి వీటి మీద బిట్స్ మీకు. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం ఎలా చేస్తాం సార్. సో ఇలా ఇంట్రడక్షన్, వాటికి సంబంధంతో పాటు టైప్స్ ఎలా ఉంటాయి, వాటి ఎలా మనం చేస్తాము, సమ్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఉదాహరణలు టెక్స్ట్ బుక్లో ఉన్న ఉదాహరణ చెబుతూ మనం కూడా కొన్ని ఓన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ సార్, ఎగ్జాంపుల్స్ అయితే ఏం చేస్తాం సార్ మనము వెంటనే మనము ఆ చాప్టర్లో ఏ క్లాసెస్ అయితే మనకు ఉన్నాయో 4th, 5th, 6th, 7th ఈ క్లాసెస్లో ఉన్న అన్ని అభ్యాసాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చెప్తూ మళ్ళీ మీకు అప్లికేటివ్గా క్వశ్చన్స్ కూడా అక్కడ మీకు తయారు చేసి చెప్పడం జరుగుతుందండి. అప్లికేటివ్గా ఇలా మనము ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము అని అంటే ఆ కాన్సెప్ట్ అసలు ఏంటి, మనకి ఆ కాన్సెప్ట్లో ఏముంటుంది, వాటిలో మనం ఏం నేర్చుకోవాలి, ఎలా మనం ప్రాక్టీస్ చేస్తాం, ఇలా ప్రీ ప్లాన్డ్గా మేము చేసుకున్నాం కాబట్టి వాటిని మీకు క్లియర్గా అందించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మీకు ఒక డెమో కింద మీకు చెప్పడం జరిగింది. ఇదే మాదిరిగా మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒక సంఖ్యా వ్యవస్థ తీసుకుంటే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే స్కోప్ ఏదైనా ఉందంటే సంఖ్యా వ్యవస్థ అండి. ఎందుకంటే సంఖ్యా వ్యవస్థలో మనం నేర్చుకున్న ప్రతి టాపిక్ కూడా మీకు క్షేత్రమితి తీసుకోండి, లేకపోతే బీజగణితం తీసుకోండి, ఏ టాపిక్ మనం తీసుకున్నా సరే అన్నిటికీ కూడా మీ రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి సంఖ్యా వ్యవస్థను మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి సార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము నేర్చుకోవాలి. సో మీరు ఎటువంటి చింతన పడొద్దు, మీరు చేయవలసిందల్లా ఒకటే, మా ఛానల్ని రోజు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకు రోజు లేదా రోజు తెప్పించి రోజు ఆ వీడియోస్ అన్ని కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు కేవలం ఫాలో అవ్వండి, మేము చెప్తుంది ఫాలో అవ్వండి. మీరు ఈజీగా ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ అంటే ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకున్నప్పటికీ, మన ప్లాన్ ఫినిష్ అయినప్పటికీ మీరు ఈజీగా మ్యాథ్స్ అంటే ఎంత ఈజీగా ఉన్నట్టు ఉంటుందా అన్నటువంటి భావన మీకు కలిగేలా మేమైతే ప్రయత్నించడం జరుగుతుంది. ఓకేనండి. సో మనకి ఇక్కడ సంఖ్యా వ్యవస్థకి ఏదైతే మనం లిస్ట్ రాసామో ఒక ఆర్డర్లో అదంతా కూడా మీకు లాస్ట్లో మేము స్క్రీన్ షాట్ రూపంలో ఇస్తాం, మీరు చక్కగా నోట్స్లో రాసుకోవచ్చు. మరి అదే విధంగా సో ఏదైతే మేము ఆర్డర్లో రాసామో అదే ఆర్డర్లో ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునే అంటే జరుగుతుంది అదే ఆర్డర్లో. ఇక్కడ సెకండ్ టాపిక్ ఏంటి సార్ అంటే అంకగణితము. సో ఇక్కడ 6th క్లాస్లో మనకి ప్రాథమిక అంకగణితం అనే టాపిక్ ఇచ్చాడు. దానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే నిష్పత్తి ఉపయోగాలు, అలాగే అనుపాతములో రాసులను పోల్చుట, అనులోమానుపాతము, విలోమానుపాతము, అనులోమానుపాతము, విలోమానుపాతం. అంటే 6th క్లాస్లో ఈ టాపిక్ నేర్చుకుంటే దానికి రిలేటెడ్గా వచ్చే టాపిక్స్ 7thలో ఉన్నాయి, 8thలో మనకి 2 చాప్టర్స్ వాడు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రాథమిక అంకగణితము ఇక్కడ చాలా జాగ్రత్త చూసుకోండి మీరు. 6th క్లాస్లో మనకు వస్తున్న ప్రాథమిక అంకగణితంలో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనకి 7th క్లాస్లో వస్తాయండి. ఏంటి సార్ అసలు ప్రాథమిక అంకగణితం అంటే ఏముంటుంది సార్? ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను మీకు. డైలీ లైఫ్లో మనం ఏవైతే యూస్ చేస్తామో మ్యాథమెటిక్స్ని, ఎందుకంటే మ్యాథ్స్ మనము మన నిత్య జీవితంలో యూస్ చేస్తూనే ఉంటాం కదా. ఎక్కడ యూస్ చేస్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, ప్రాఫిట్ లాస్ చూస్తాం, లాభము నష్టము. ఒక వ్యాపారం చూసుకుంటాడు, లాభము నష్టము. అలాగే మనకి మార్క్స్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎంత శాతం మార్కులు మనకు వచ్చాయి. మరి అదే విధంగా నిష్పత్తి, ఏమైనా 2 రాసులను పోల్చడము. ఎందుకంటే మనకి ఎక్కడైనా ఒక పని జరిగింది అనుకోండి, ఆ పనిలో ఒక 2 వ్యక్తులు పాల్గొన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ని వారి పనికి అనుగుణంగా పంచుకోవాలి. దాన్ని వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని పంచుకుంటారు? నిష్పత్తి ఆధారంగా పంచుకుంటారు. అంటే ఇక్కడ 6th క్లాస్లో 7th క్లాస్లో మీకు వచ్చిన ఈ 2 టాపిక్స్ ఇక్కడ ఏవైతే మనకి ఉన్నాయో చూసుకోండి. శాతాలు, లాభ నష్టాలు, వడ్డీ అండి. వడ్డీ అంటే సాధారణ వడ్డీ, అలాగే చక్ర వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇంట్రెస్ట్ వడ్డీని ఫైండ్ చేయడం ఉంటుంది. అలాగే 7th క్లాస్లో మనకు వస్తుందండి వడ్డీ ఫైండ్ చేయడం అన్నది.
అలాగే లాభ నష్టాల కోసం సమ్స్ ఉంటాయి, శాతము ఎలా కట్టాలి అని సమ్స్ మనకు ఉంటాయి. అదే విధంగా నిష్పత్తిని మనం యూజ్ చేసుకొని డైలీ లైఫ్లో ఏ విధంగా సమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక అంకగణితము నిష్పత్తి ఉపయోగాల్లో వస్తుంది. సంఖ్యా వ్యవస్థ తర్వాత ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే మనం ఖచ్చితంగా దాన్ని అంకగణితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే డిఎస్సీలో మనకి ఇస్తున్న అప్లికేటివ్ క్వశ్చన్స్. సో అటువంటి అప్లికేటివ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఈ టాపిక్లో ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ, ఇటువంటి టాపిక్స్లో మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసం వాడు బిట్స్ ఎక్కువగా ఇచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. సో వాటిని మనం క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ 8th క్లాస్లో మనం వెళ్ళినట్లయితే అనుపాతంలో ఉన్న రాసులను పోల్చుట, అది కూడా సేమ్ కాన్సెప్ట్, నిష్పత్తిని బేస్ చేసుకునే టాపిక్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ సార్ అనులోమాను విలోమానుపాతం అని ఒక టాపిక్ ఉంది చూసారా. అనులోమాను విలోమానుపాతం 8th క్లాస్లో మనకి ఒక 10th చాప్టర్ ఉంటుంది. ఇది ఎంత కన్ఫ్యూజెస్ టాపిక్ అంత ఈజీ టాపిక్ కూడా. మీకు సబ్జెక్ట్ ఆ కాన్సెప్ట్ కానీ మీకు క్లియర్గా వచ్చేస్తే ఇది మీరు ఈజీగా చేసేవచ్చు. ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీటిపైన సమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. అనులోమానుపాతము విలోమానుపాతము అని అన్నప్పుడు ఇక్కడ ఎలా సార్ అసలు అనులోమానుపాతం విలోమాన సమ్స్ ఎలా ఉంటాయి సార్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సాధారణంగా మనకి 30 మంది ఏదైనా ఒక పనిని 20 రోజులు చేస్తారు. 30 మందిని ఏదైనా ఒక పనిని 20 రోజులు చేస్తే 40 మంది ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అనులోమాను విలోమానుపాతంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీగా నేర్చుకోవటండి, విత్ షార్ట్ కట్ మనం నేర్చుకోవచ్చండి. విత్ షార్ట్ కట్ మనం నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? అనులోమాను విలోమానుపాతం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మేము మీకు విత్ షార్ట్ కట్స్ చాలా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ. ఇక్కడ దత్తాంశ నిర్వహణ కానీ మీరు తీసుకుంటే, మీరు ఇదివరకు ఏవైనా ఎగ్జామ్స్ రాసి ఉంటుంటే, ఈవెన్ డిఎస్సి లేదా రైల్వే ఇటువంటి ఎగ్జామ్స్ కానీ మీరు రాస్తే వాడు సాధారణంగా ఇలా మనకు ఒక పై చార్ట్ ఇవ్వడం జరుగుతుంది. వృత్తాకార చార్ట్ 30% అంటాడు, 20% అంటాడు, 40% అంటాడు, 10% అంటాడు. వాటిని బేస్ చేసుకుని మనకు 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 మార్క్స్ ఉంటుందండి. సో మనకి ఈజీగా మార్క్స్ గెయిన్ ఇంగ్లీష్లో మనకి ఎలాగైతే మనకి అన్సీన్ ప్యాసేజ్ మనకి ఇచ్చి క్వశ్చన్స్ ఎలాగైతే ఇస్తాడో ఇది కూడా అటువంటి టాపికేనండి. చక్కగా వాడు ఒక గ్రాఫ్ ఇవ్వచ్చు. ఇందులో మనకి ఏముంటుంది? దత్తాంశ నిర్వహణ, పౌనఃపున్య విభాజన పట్టికలు, సాంఖ్యక శాస్త్రము. 10th క్లాస్లో కూడా మనకి టాపిక్ ఉంది, కాకపోతే ఇంకా ఎక్కువ డెప్త్ ఉంటుంది, అవసరమైంది మనం తీసుకుందాం. ఇక్కడ దత్తాంశ నిర్వహణలో ఇటువంటి ఇక్కడ ఒక దత్తాంశాన్ని ఈ విధంగా నిర్వహిస్తాం, డేటా హ్యాండ్లింగ్ అంటాం. మన క్రికెట్ కానీ చూసినట్లయితే సింపుల్గా మనకు అర్థం కావడం కోసం ఇలా ఇస్తాడు గ్రాఫ్. అంటే ఫస్ట్ 0 ఓవర్ నుంచి 5th ఓవర్కి వెళ్ళినప్పుడు స్కోర్ ఏమైంది, ఇలా పెరిగిందని చెప్పొచ్చు ఈజీగా చూసిన వెంటనే. అంటే ఎటువంటి దత్తాంశాలైనా సింపుల్గా హ్యాండిల్ చేసే విధానమే దత్తాంశ నిర్వహణ. మనకి అర్థమయ్యే విధంగా వాడు మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. మనకి ఐపీఎల్ మ్యాచ్ చూస్తే మనకు క్లియర్గా ఉంటుంది. మనకి పేపర్లో బ్యాక్ సైడ్ మనకి బాక్స్ వేస్తాడు, ఎన్ని లాస్ అయింది, ఎన్ని విన్ అయింది, రన్ రేట్ ఎంత ఉంది. సింపుల్గా మనం బాక్స్ చూస్తే ఈజీగా మనకి ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మనకు అర్థమవుతుంది. సో ఇలా ఎటువంటి ఎటువంటి దత్తాంశాన్ని సింపుల్గా అర్థమయ్యేలా చేయడం కోసం మనం చేసేదాన్ని దత్తాంశ నిర్వహణ అంటారు. ఆ డేటాని మనకి అర్థమైన విధంగా పట్టికల్లో తయారు చేస్తే అది పౌనఃపున్య విభాజన పట్టికలు అంటారు. ఇందులో మనకు కొన్ని రకాలు కూడా ఉన్నాయి, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బిట్స్ అడుగుతారు ఖచ్చితంగా. అలాగే సాంఖ్యక శాస్త్రం, వీటిని బేస్ చేసుకుని మనకి మీన్, మీడియన్, మోడ్ ఉంటుంది. మనకి మధ్యగతము, బాహుళకము, వ్యాప్తి, తరగతులు, సో అలాగే సరాసరి, ఇవన్నీ కూడా మనకి ఈ టాపిక్లో అయితే రావడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఈజీగా మీకు ఇట్టే వచ్చేస్తాయి ఇందులో క్వశ్చన్స్, ఆన్సర్స్ అన్ని కూడా. ఎందుకంటే చాలా ఈజీ టాపిక్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏదైతే మేము ఆర్డర్లో రాస్తున్నామో అదే ఆర్డర్లో మీకు వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా ఫాలో అవ్వడమే. నెక్స్ట్ బీజగణితము. ఆ బీజగణితంలో ఏముంటాయి సార్ టాపిక్స్? మీకు ఒకటే ఫిక్స్ అయిపోండి. ఇంకా ఇక్కడ మీకు బోర్డు మీద కనిపిస్తున్న ఆర్డర్లోనే మేము ప్రాక్టీస్ చేస్తాం మీతో. ఇక్కడ బీజగణిత పరిచయము 6th క్లాస్లో మనకి బీజగణిత పరిచయము. సార్ అసలు ఏంటి సార్ ఉంటుంది బీజగణితంలో అంటే మీకు తెలుసండి, చరరాశులు అంటే ఎక్స్లు, వై, జెడ్ ఎలా వస్తాయండి, స్థిర రాశులు నెంబర్స్ వస్తాయండి. ఈ రెండింటిని కూడా మనం ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఈ 4ని కలుపుతూ చేస్తే దాన్నే మనం ఏమంటాం అంటే బీజగణితము అంటాం. చరరాశులు, స్థిరరాశులు, 4 చతుర్విధ ప్రక్రియను యూజ్ చేస్తూ మనం చేస్తున్నటువంటి సమ్స్ అన్నీ కూడా
బీజగణితంలోకి మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి 6th క్లాస్లో వస్తుంది. 7th క్లాస్లో సామాన్య సమీకరణాలు. ఇక్కడ మనము ఒక సమీకరణాన్ని సాధించడం నేర్చుకుంటాం. మీకు అక్కడ సాధించడం క్లియర్గా వస్తే ఈ టాపిక్స్ అన్నీ మనకి ఈజీ అవుతాయి. సో ఎందుకంటే ప్రతి సమ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని సమ్స్ కూడా మనకు అక్కడ మీకు 3.1, 3.2, 3.3 3 ఎక్సర్సైజెస్ మనకు ఉంటాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం అన్నీ కూడా. అలాగే ఏకరాశిలో రేఖీయ సమీకరణాలు సేమ్ కాన్సెప్ట్ అండి, రిలేటెడ్ టు 7th క్లాస్ లానే ఉంటుంది. అలాగే 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు, అలాగే బీజీయ సమాసాలు, ఇవన్నీ కూడా మీకు 7th క్లాస్లో మీరు సామాన్య సమీకరణాల దగ్గర నేర్చుకున్నటువంటి టాపిక్ రిలేటెడ్ గానే ఈ టాపిక్స్ అన్ని మనకు ఉంటాయి. కారణాంక విభజన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కారణాంక విభజన మాత్రం మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చాలా క్లియర్గా మనం నేర్చుకోలేడా. స్ప్లిట్టింగ్ మెథడ్ మనకు ఉంటుంది, చక్కగా నేర్చుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. షార్ట్ కట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం మనం స్ప్లిట్టింగ్ మెథడ్. నెక్స్ట్ బహుపదులు, కారణాంక విభజన. ఇక్కడ మీరు నేర్చుకున్న కారణాంక విభజన బేస్ చేసుకుని మనకి టాపిక్ ఉంటుంది. బహుపదులు అంటే ఏమిటి, శూన్య విలువలు ఎలా ఫైండ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనకి ఈ 9th క్లాస్లో 2nd చాప్టర్లో ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. మీరు ఇక్కడ సిలబస్ చూసి ఏమి వర్రీ అవ్వద్దు. మీకు ఇదే ఆర్డర్లో కానీ మీరు నేర్చుకుంటా పోతే ఆటోమేటిక్గా మీరే కొన్ని సమ్స్ చేసేసుకోగలరు ఓన్గా. ఇంకా చివరాఖరికి మనకు ఉన్న టాపిక్ ఏంటి, ఘాతాలు, ఘాతాంకాలు. ఇవి చిన్నప్పటి నుంచి మనం వింటున్న టాపిక్స్ అండి. a⁴m ఇంటూ a⁴n = a⁴m+n. ఇది మనకి 7th క్లాస్లో 8th క్లాస్లో ఉంది. చాలా ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది బీజగణితం. ఇది మాత్రం బీజగణితం అనే టాపిక్లో మీకు వాడు అప్లికేటివ్గా క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటే వర్కింగ్ ప్రాబ్లమ్స్ చిన్న అడిగే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ సామాన్య సమీకరణాలు 7th క్లాస్లో మనకు ఉన్నటువంటి సామాన్య సమీకరణాలు టాపిక్ కానీ మీరు క్లియర్గా నేర్చుకుంటే మిగిలినవన్నీ కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి ఈ బీజగణితం కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనకి చివరకగా ఉన్న 2 టాపిక్స్ ఏంటంటే అంటే జ్యామితి, క్షేత్రమితి. జ్యామితి, క్షేత్రమితి. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జ్యామితి అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. సంఖ్యా వ్యవస్థ, అంకగణితము ఒక వింగ్ అయితే, బీజగణితం అనేది వేరేగా అదొక విధమైనటువంటి టాపిక్ కాన్సెప్ట్. మరి ఇక్కడ జ్యామితి, క్షేత్రమితి అన్నది మాత్రం మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజియస్ టాపిక్. కొద్దిగా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ కూడా మీకు దూరం చేసి మీకు ఈజీగా అర్థమైనట్టు చెప్పడం జరుగుతుంది. అయితే సార్ ఇక్కడ జ్యామితిలో మనకి ఎటువంటి లెసన్స్ ఉంటాయి సార్? మనకి ఇక్కడ చూస్తే 9th క్లాస్లో జ్యామితి మూలాలు అని చెప్పి ఒక లెసన్ ఇవ్వడం జరిగిందండి. క్లియర్గా జ్యామితి హిస్టరీ, అసలు జ్యామితి ఎక్కడి నుంచి మనకు పుట్టడం జరిగింది, ఆ ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు, యూక్లిడ్ కదా. సో అతని యొక్క గొప్పతనం ఏంటి, అతని యొక్క చరిత్ర అంటే A to Z జ్యామితికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీనిపైన ఒక 4 parts మనకి వీడియో చేయడం కూడా జరిగింది. ఇదివరకే 2 parts మనం రిలీజ్ కూడా చేసాం. ఇంకా రిమైనింగ్ 2 parts కూడా మీకు వితిన్ 2 or 3 days రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ చూసి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేసుకుంటే ఎంతో బాగుంటుంది. నెక్స్ట్ సో ఇక్కడ మనకి 4th, 5th ఇంకా అన్ని క్లాసెస్లో మనకి చూడండి 4th, 5th, 6th, 7th, 8th, 9th. సో మీకు ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్లో కూడా ఈ జామెతికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అయితే మనకు ఉంటాయి. పర్టికులర్గా జామెతి అని వాడు మెన్షన్ చేయడు కానీ లెసన్ ఏమో. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి జామెతిలో భాగంగానే ఉంటాయి. సో ఇక్కడ జామెతి భావనలు అంటే ఏం లేదండి, ప్రాయోగిక జ్యామితి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఒక కోణము అంటే ఏమిటి, బిందువు అంటే ఏమిటి, రేఖ అంటే ఏమిటి, రేఖాఖండము అంటే ఏమిటి, కోణం ఎలా ఏర్పడుతుంది, కోణమును మనం దేని ఆధారంగా నిర్మించుకోవడం జరుగుతుంది, వృత్తలేఖని దేనికి ఉపయోగిస్తాము, మూలమట్టాలు దేనికి ఉపయోగిస్తాము, ఇవన్నీ కూడా మీకు జామితీయ భావనలు, ప్రాయోగిక జ్యామితిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి అటువంటి కోణాలు ఇన్ని రకాలుగా ఉంటుంది. ఆ కోణాలను ఉపయోగించుకొని ఆ కోణాలను బేస్ చేసుకొని త్రిభుజాల్లో కూడా మనకి రకాలు అయితే ఉంటాయి. అలాగే రేఖలు ఏ విధంగా ఉంటాయి, సమాంతర రేఖలు ఉంటాయి, లంబ రేఖలు ఉంటాయి, సౌష్ఠవ రేఖలు, ఇలా అటువంటివి మనకి మిళిత బిందువు వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా రేఖలలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. జామితీయ పటాల అన్వేషణ అంటే ఏంటి, రెండు ఏవైనా జామితీయ ఆకారాలని మనము కంపేర్ చేస్తామండి, పోల్చి చూస్తాము. స్వరూప త్రిభుజాలు, సర్వసమాన త్రిభుజాలు, ఇవన్నీ కూడా మనకి జామితీయ పటాల అన్వేషణలో వస్తుంది. అలాగే జామితీయ నిర్మాణాలు అంటే కోణ సమద్విఖండన రేఖలు ఎలా గీచుకోవాలి, మనకి ఎగ్జామ్లో కన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోయినా సరే వాటిని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో, ఏదైనా ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి ఎన్ని కొలతలు మనకు కావాలి, ఇవన్నీ కూడా జామితీయ నిర్మాణాలలో వివరించడం అనేది జరుగుతుంది. అలాగే త్రిభుజాల యొక్క ధర్మాలు,
త్రిభుజం యొక్క నిర్మాణాలు. ఒక త్రిభుజం నిర్మించవచ్చు అంటే దాన్ని ఎన్ని రకాలుగా మనం నిర్మించవచ్చు, ఒక త్రిభుజం నిర్మించాలంటే దానికి మనకి ఎన్ని కొలతలు అవసరం, ఇవన్నీ కూడా మనకి త్రిభుజ నిర్మాణాల టాపిక్లో వస్తుంది. త్రిభుజాల సర్వసమానత, త్రిభుజాలు సర్వసమానంగా ఉన్నాయి అనడానికి రూల్స్ ఏంటి మనకు ఉంటాయి. భూ భూ భూ, లం కా భూ, కో భూ కో, ఇటువంటి నియమాలన్నీ మనకి వీటి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే త్రిభుజాల కోసం ఇంకా కొన్ని థియరమ్స్, స్టేట్మెంట్స్, బిట్స్ కింద మనకి అడిగే ఛాన్సెస్ పరంగా 9th క్లాస్లో కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఇవన్నీ కూడా 3 భుజాలు కలిగి ఉంటే త్రిభుజం కదండి. అదే మనకి 4 ఉన్నాయి అనుకోండి చతుర్భుజాలు. చతుర్భుజాలు అంటే ఏమిటి అంటే మనకి స్క్వేర్, అలాగే రెక్టాంగిల్, రాంబస్, సమాంతర చతుర్భుజము, దీర్ఘ చతురస్రము, వాటి యొక్క నిర్మాణాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి, కర్ణాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి చతుర్భుజాల నిర్మాణాల్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ ఒక టాపిక్ విడిచిపెట్టాను చూసారా, సౌష్ఠవము. చాలా ఈజీ సింపుల్ టాపిక్ అండి. ఇక్కడ మీకు బిట్స్ మీకు వస్తాయి, అవి ఎలా ఉంటాయంటే సింపుల్గా మీరు ఈజీగా చేసవచ్చు, కొద్దిగా లాజిక్గా ఆలోచించుకుంటే సరిపోతుంది ఇక్కడ సౌష్ఠవానికి సంబంధించిన టాపిక్లో. అలాగే ఇంకా ఫైనల్గా మనకి జామెట్రీలో వృత్తాలు, వృత్తం అంటే ఏమిటి, సెక్టారు అంటే ఏమిటి, చాపము అంటే ఏమిటి, వృత్తం యొక్క జ్యా అంటే ఏమిటి, అలాగే వ్యాసార్థం అంటే ఏమిటి, వృత్తం యొక్క వైశాల్యాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనము వృత్తాల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ 9th క్లాస్ అని చెప్పాము, కానీ మీకు ఇవి 7th క్లాస్లో దీనికోసం అంటూ ఒక ఎక్సర్సైజ్ వాడు ఇవ్వడం జరిగింది. అలాగే 6th క్లాస్లో కూడా మీకు వాడు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. మీకు స్పెసిఫిక్గా అయితే 9th క్లాస్లో క్లియర్గా వృత్తాలను హెడ్డింగ్ ఉంటుంది. 6th 7thలో దానికోసం మధ్యలో కొంత ఇంట్రడక్షన్ ఉంటుంది, మీకు అది కూడా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత క్షేత్రమితి అంటే జ్యామితిలో ఉన్నటువంటి నిర్మాణాలకి మనము వైశాల్యాలు చుట్టుకొలతలు కనుక్కోవడమే క్షేత్రమితి. అంటే ఇక్కడ 2D 3D షేప్స్ చూసారా, అంటే ఇక్కడ 2D అంటే ఏమొస్తాయండి, స్క్వేర్, రెక్టాంగిల్, చతురస్రము, దీర్ఘ చతురస్రము. అలాగే 3Dలోకి వచ్చామనుకోండి ఘనము, దీర్ఘఘనము, శంకువు, వాటి యొక్క వైశాల్యాలు ఎలా ఉంటాయి, ఉపరితల వైశాల్యం అంటే ఏమిటి, ఘనపరిమాణం అంటే ఏమిటి, అక్కడ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అభ్యాసాలు కూడా మనం చేద్దాం క్లియర్గా ఈ టాపిక్స్ అన్ని కూడా. ఇక్కడ చుట్టుకొలతలు, వైశాల్యాలు అంటే ఇక్కడ మీకు 7th క్లాస్ 9th క్లాస్లో వాడు ఇచ్చాడు ఏం లేదండి. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎలా కొనుక్కుంటాము, రాంబస్ యొక్క వైశాల్యం ఎలా కొనుక్కుంటాము, ఇవన్నీ కూడా ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎలా కొనుక్కుంటాము, ఇవన్నీ కూడా మీకు 7th 8th క్లాస్లో మనకి ఉండడం జరుగుతుంది 9th క్లాస్లో. ఓకేనండి. సో జ్యామితి క్షేత్రమితి అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో మనకు ఉన్నటువంటి టాపిక్స్ కానీ తీసుకున్నట్లయితే సంఖ్యా వ్యవస్థ, అంకగణితము ఒక విధంగా నేర్చుకోవాలి, అలాగే బీజగణితము అనేది ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా జ్యామితి, క్షేత్రమితి ఇది ఈ రెండు కూడా రిలేటెడ్గా ఉంటుంది. అలాగే దత్తాంశ నిర్వహణ చాలా ఈజీ టాపిక్ అండి అది. సో మనము ఏ విధంగా నేర్చుకుంటాం సార్ అని అంటే, ఇగో సంఖ్యా వ్యవస్థ ప్రారంభించడం జరుగుతుంది. అయితే సార్ ఓన్లీ సంఖ్యా వ్యవస్థే మనకు రన్ అవుతుందా? లేదండి. సంఖ్యా వ్యవస్థతో పాటుగా ఇంకొక టాపిక్ దానికి రిలేటెడ్ ఉంది చెప్పుకున్నాం మనం, దానికి సంబంధం ఉన్న టాపిక్ ఏంటండి మనకి అంకగణితం. సో ఈ 2 టాపిక్లు మనకు సైమల్టేనియస్గా స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇది మీకు మనకి మ్యాథమెటిక్స్ డిఎస్సికి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి టెక్స్ట్ బుక్లో. సో ఇవన్నీ కూడా మళ్ళీ మీకు క్లియర్గా రాసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియో ఎండింగ్లో మీకు అన్ని కూడా స్క్రీన్ షాట్స్ పెట్టే ప్రయత్నం అయితే మేము చేస్తాం. క్లియర్గా మీకు ఉంటాయి స్క్రీన్ షాట్స్, మీరు ఈ వీడియో పాస్ చేసి అవన్నీ కూడా రాసుకుంటారు ఒక దగ్గర క్లియర్గా. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే, మేము మీకు క్లాసెస్ స్టార్ట్ చేస్తారు త్వరలో. అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు మాతో పాటుగా మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మేము చెప్తున్నటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకొని. అలాగే టెక్స్ట్ బుక్స్ మీరు గ్యాదర్ చేసుకోండి. సంఖ్యా వ్యవస్థ అనే టాపిక్తో పాటుగా అంకగణితం అనే టాపిక్ కూడా మీకు సైమల్టేనియస్గా జరుగుతుంది. సో నేను మాత్రమే కాదు, నాతో పాటుగా ఉండే నా స్నేహితులు కూడా ఇద్దరం కలిపి మీకు పూర్తి నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో మీరు చేయవలసిందల్లా దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇస్తున్న సపోర్ట్ బట్టి మాకు ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా ఎక్కువ వీడియోస్, ఎక్కువ కంటెంట్ మీకు అందించే ప్రయత్నం అయితే మేము చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.